మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్ చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పుకుంటూ క్లోజ్ చేసాం. సవికల్ప సమాధి స్థితి అది నిజంగా గమనించడం అన్నది జరుగుతుంది. ఆ స్థితి రానిదే ఏ ఒక్కడు దైవ సాక్షాత్కార సాధనలో ప్రథమ దశలలోకి ప్రవేశించలేడు. అయితే అత్యున్నతమైన నిర్వికల్ప సమాధికి చేరిన తరువాత మాత్రం అతడికి తిరుగు లేకుండా ఈశ్వరుడిలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడి ఊపిరి తీసుకున్నా తీసుకోకపోయినా, నిశ్చలంగా ఉన్నా పనిచేస్తున్నా సరే అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. సో బ్రదర్ లారెన్స్ అనే 17వ శతాబ్ది క్రైస్తవ మార్మికుడు ఒక చెట్టుని చూస్తూ ఉండడం వల్ల తనకు దైవ సాక్షాత్కారంలో తొలి అనుభూతి కలిగిందని చెప్పాడు. దాదాపు మనుషులందరూ చెట్టును చూసిన వాళ్లే, కానీ చెట్టు ద్వారా చెట్టును సృష్టించిన వాణ్ణి దర్శించిన వాళ్ళు అరుదు కదా. చాలా మంది నిర్నరోధకమైన భక్తి శక్తుల్ని ఆవాహన చెయ్యడంలో బొత్తిగా పనికిరాని వాళ్ళు. కానీ పాశ్చాత్య దేశాల్లోనైతేనేమి అన్ని మత మార్గాల్లోనూ కనిపించే కొద్ది మంది ఏకాంతులకు, అంటే ఏకైక హృదయాభిలాష గల సాధువులకు మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవడింది. అయినప్పటికీ ఆ కారణంగా సామాన్య మానవుడికి దైవానుసంధానావకాశం లేకుండా పోలేదు. ఆత్మస్మరణకు అతనికి కావలసిన వల్ల క్రియాయోగ ప్రక్రియ, నిత్య జీవితంలో నైతిక నియమ పాలన, ఈశ్వరా నిన్ను తెలుసుకోవడానికి తపించిపోతున్నాను అంటూ చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యము. ఇక్కడ సామాన్య మానవుడు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక కృషి ఆరంభించవలసిందే. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నాడు లావో. అలా మంచిని గురించి అది నా దగ్గరికి రాదు అని మనసులో ఎవ్వరినీ అనుకోనియకు. ఒక్కొక్క నీటి బొట్టుతోనే కుండ నిండుతుంది. బుద్ధిమంతుడు కొద్ది కొద్దిగా పోగు చేసుకుంటున్నప్పటికీ చివరికి మంచితో నిండిపోతాడు అంటూ బుద్ధుడు చెప్పింది పోల్చి చూడండి. సో ప్రతిరోజు సాధన చేయడానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా దైవానుసంధాన మార్గం, యోగంలో ఉండే విశ్వజనీన ఆకర్షణ, ఉన్నతమైన గాఢ భక్తి సగటు మనిషి భావ పరిధిలో అతీతమైనది కనుక. సో ఇలా సాధన చెయ్యాల్సిందే, నేను కూర్చోవలసిందే. నాకు ఈశ్వరా నిన్ను తెలుసుకోవడానికి తప్పించిపోతున్నాను అంటూ అతి తపనతో చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యము ఉండి తీరవలసిందే. అలా సాధన చేస్తూ ఉంటే ఆ యోగంలో ఉండే విశ్వజనీనమైన ఆకర్షణ, అలాగే ఉన్నతమైన గాఢ భక్తి అనేవి సగటు మనిషి భావ పరిధిలో అతీతమైన కానుకగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఒకలాంటి అద్భుతమైన స్థితికి చేరినప్పుడు ఆ స్థితి మళ్ళీ కావాలి అని కోరుకుంటూ ఉంటాం. అదే స్థితిలో ఇంకాసేపు ఉండాలి, ఎంత బాగుంది స్థితి అనుకుంటూ ఉంటాం కదా. అసలు మత్తు పదార్థాలు తీసుకుని అలా మత్తులో తేలిపోయే వాళ్ళకంటే అద్భుతమైన మత్తు అనేది ఈ ఉన్నతమైన గాఢ భక్తి వలన సగటు మనిషికి అందుతుంది. అలాగే యోగంలో ఉండే విశ్వజనీనమైన ఆకర్షణ, అది ఆ ఉన్నతమైన గాఢ భక్తి సగటు మనిషి భావ పరిధిలో అతీతమైనదిగా మారుతుంది. దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవ జాతి
సంసార కర్మ చక్ర భ్రమణంలో జనన మరణాల పునరావృత్తి అనే తుఫాను సముద్రాల్ని దాటిపోవడానికి వీలైన దారిని ఈ మార్గదర్శులు అంటే తీర్థంకురులు, భారతదేశంలో గొప్ప జైన గురువులు మనకి చూపిస్తూ ఉంటారు. సో దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవ జాతి అంటే సంసారము అనే కర్మచక్ర భ్రమణంలో జనన మరణాలు అనే పునరావృత్తి అనే తుఫాను సముద్రాన్ని దాటడానికి ఈ గురువులు మార్గదర్శకులుగా ఉంటారు. ఈ సంసారం అంటే వ్యుత్పత్తి అంటే అర్థం ప్రకారం దృగ్విషయక ప్రవాహంతో పాటు ప్రవహించడం, దీన్ని సంసారం అంటాం. సో ఇది కనీస నిరోధ మార్గాన్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. సో ప్రపంచానికి స్నేహితుడైన వాడల్లా దేవుడికి శత్రువు అని బైబిల్లో ఉంటుంది. సో దేవుడికి స్నేహితుడు కావాలి అంటే మానవుడు ఏం చేయాలి? ఈ ప్రాపంచిక మాయాజలాల్లో అంటే ఈ సంసార కర్మ చక్ర భ్రమణంలో, అలాగే ఈ జనన మరణాల పునరావృత్తి అనే చక్రం, ఈ ఈ మాయాజాలాల్లో తనలో ఎప్పుడూ దౌర్బల్యాన్ని దోహాదం చేసే దుష్కర్మ ఫలాల్ని తప్పకుండా జయించి తీరాలి. అప్పుడే దేవుడికి స్నేహితుడుగా మానవుడు మారతాడు. మానవులు కర్మదాస్యం మాయ వల్ల అంధకారమైన మనసుల్లోని కోరికల్లో పాదుకొని ఉంది కాబట్టి యోగి ప్రమేయం పెట్టుకునేది మనోనిగ్రహంతోనే. సో కర్మ సంబంధమైన అజ్ఞానం తాలూకు వివిధ కోశాల్ని విసర్జించిన తరువాత మానవుడు తనను స్వస్వరూపంలో దర్శిస్తాడు, అంటే అతని నిజస్వరూపం తెలుసుకుంటాడు అంటున్నారు. భూమి మీద మానవుడి మజిలీకి ఒకే ఒక ప్రయోజనం జీవన్ మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే. ఈ నిగూఢ రహస్యం శ్వాసతో గట్టిగా ముడిపడి ఉంది. సో ఊపిరి లేకపోవడం అంటే చావు లేకపోవడం. ఈ సత్యాన్ని తెలుసుకుని భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఒకే ఒక కీలకాన్ని కనిపెట్టి ఊపిరి లేకుండా ఉండడానికి సంబంధించిన సునిశిత సహేతుక శాస్త్రం ఒకటి రూపొందించారు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ధ్యాన సాధకులందరికీ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మనం డీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మనకి శ్వాస ఆడుతున్నట్టుగా కూడా అనిపించదు. దాని యొక్క ఫ్రీక్వెన్సీ చాలా స్లో అయిపోతుంది. అసలు శ్వాస తీసుకుంటున్నామా అన్న డౌట్ కూడా మనకి వస్తూ ఉంటుంది. ఈ అనుభవం మీకు కూడా కలిగే ఉండొచ్చు, ఒకసారి గమనించండి. సో ఊపిరి లేకపోవడం అంటే ఏమిటి? చావు లేకపోవడం. సో ఈ సత్యాన్ని తెలుసుకుని భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఒకే ఒక కీలకాన్ని కనిపెట్టి ఊపిరి లేకుండా ఉండడానికి సంబంధించిన సునిశిత సహేతుక శాస్త్రాన్ని ఒకదాన్ని రూపొందించారు. ప్రపంచానికి అందించడానికి భారతదేశం దగ్గర మరేదీ లేకపోయినా రాజోచితంగా ఈయగల క్రియాయోగం ఒక్కటి చాలు అంటారు యోగానంద గారు. శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయటానికి దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రవక్తలకు బాగా తెలుసన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. సో శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి దేవుడు దేన్ని కల్పించాడు? ఊపిరిని కల్పించాడు. ఈ శరీరానికి ఆత్మకి మధ్య లింక్ ఏంటి అంటే ఊపిరి. సో జెనిసిస్లో ఏమనుందంటే, ప్రభువైన దేవుడు నేల మీద మట్టిలో నుంచి మనిషిని చేసి అతని ముక్కులోకి ప్రాణవాయువు ఊదాడు, అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు అని. మానవ శరీరం నేల మీద మట్టిలో కూడా కనిపించే రసాయనిక ఖనిజ పదార్థాలతో ఏర్పడినది. అజ్ఞాన మానవుల్లో ఊపిరి ద్వారా శరీరానికి
ఆత్మ ప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలే కనుక లేకపోయినట్లయితే రక్తమాంసాలు గల మానవ దేహం తన కార్యకలాపాల్ని ఎన్నడూ కొనసాగించగలిగి ఉండేది కాదు. శక్తిని, చలనాన్ని ప్రదర్శించగలిగి ఉండేది కాదు. శక్తిని, చలనాన్ని అంటే కదలడం కూడా ప్రదర్శించగలిగి ఉండేది కాదు మానవ శరీరం. మానవ శరీరంలో పంచ ప్రాణాలుగా అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమైన ఆత్మ తాలూకు ఓంకార స్పందనకు అభివ్యక్తులు. మాంస కణాల్లోకి దానిలోకి శక్తి అన్నది ఎలా వస్తుంది అన్నది మనం చూస్తే, ఆత్మ అనే మూల స్రోతస్థ నుంచి ఆ శక్తి వెలువడి మాంస కణాల్లో ప్రకాశించి అదే ప్రాణ ప్రతిబింబంగా ఉంటుంది. సో మానవుడికి తన శరీరంతో అనుబంధం ఉండటానికి కారణం ఏంటి అంటే, సహజంగా మానవుడు ఒక మట్టి ముద్దకు ఆదరపూర్వకంగా నివాళి అర్పించలేడు కదా. సో ఎవరైనా ఒకరు తన భౌతిక రూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి అంటే, ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలుంటాయి కదా, అవి మానవుడు కార్యాన్నే కారణంగా అపార్థం చేసుకునేటంత గాఢమైన శక్తితో ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించడం, శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉంది అని ఊహించడం జరుగుతుందన్నమాట. అందుకే మానవుడు తను భౌతిక రూపమే తానుగా తప్పుగా గుర్తిస్తూ ఉంటాడు. అలా ఊపిరి ద్వారా మాంసంలోకి ఆ ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు ప్రవేశించడం ద్వారా శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉంది అని అనుకుని ఆ ఊహకులోనే తన భౌతిక రూపమే తానని తప్పుగా అర్థం చేసుకుంటాడు మానవుడు. అదే ఆత్మ అనే మూల స్రోతస్సు నుంచి వెలువడే మాంస కణాల్లో ప్రకాశించే ప్రాణం ఉంది అంటే, ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించకుండా ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు డైరెక్ట్గా మాంస కణాల్లో ప్రవేశిస్తూ ఆ మానవుడు తన శరీరంకి ఆత్మకి మధ్య కనెక్షన్గా ఉండేది ఊపిరి అని తెలుసుకుంటే అతను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్టనమాట. లేదు అంటే భౌతిక రూపమే తానని అనుకుంటే దానికి కారణం ఏంటనుకుంటున్నాం, ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించడం ద్వారా శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని ఊహించడం జరుగుతుంది. అందువల్ల నా భౌతిక రూపమే నేను అని భావిస్తూ ఉంటారు కొందరు. మానవుడు చేతన స్థితి శరీర శ్వాసల సృహ, నిద్రలో చురుకుగా ఉండే అతని అవచేతన స్థితి శరీర శ్వాసల నుంచి మానసికంగాను తాత్కాలికంగాను కలిగే వేర్పాటుతో ముడిపడి ఉన్నది. సో దీని గురించి ఇంకా అద్భుతంగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.